ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రసన్న. చెప్పాను కదా మీకు 7 శనివారాల వ్రతం అయిపోయిన తర్వాత తిరుమలకి వెళ్తా అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడున్న కార్లు, బస్సులు, ఈ సుమోలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయేమో అనిపిస్తుంది. మామూలుగా లేదు రష్. అయినా దేవుడి మీద భారం వేసి కొండ మీదకి వెళ్ళడానికి ట్రై చేశాను అనమాట. ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకనంటే మామూలు ఎండ లేదు. ఈ ఎండలో ఇంతమంది రష్లో నేను ఎలా వెళ్ళగలనా? ఎంత ఈజీగా ఉన్నప్పటికీ, ఎంత మాది అయినప్పటికీ, మాది అని అంటే కొంచెం ఇక్కడ ఈయన వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆ ప్లేస్ వాల్యూ కొంచెం ఉంటుంది. సో వెళ్ళినా చెప్పలేము, ఇంతమంది జనాల్లో మనమేమో తోసేస్తారు అనుకున్నాం. కానీ నిజంగా 7 శనివారాల వ్రతం చేసిన తర్వాత ఇది 7వసారి నేను దర్శించుకోవడం అన్నమాట. ఈ ఇయర్లో 2025లో ఇది 7వసారి దర్శించుకోవడం. ఈ 7 సార్లలో కూడా ఇంత ఫాస్ట్గా నేను ఎప్పుడు వెళ్ళలేదు. లిటరల్లీ ఒక 15 నిమిషాల్లో వెళ్ళిపోయి వచ్చేసి ఉంటాను బయటికి. ప్రతి ఒక్క దారి ఈజీగా రా అని అన్నట్టు డాడీ పిలిచి తీసుకొని పోయినట్టు దర్శనం చేయించినట్టు అనిపించింది అనమాట నాకైతే. కాకపోతే ఎండకి టెంపుల్ ముందు ఎక్కువగా ఉండలేకపోయాము. గబగబా ఒక 2 ఫోటోలు తీసుకొని అటెండెన్స్ అన్నమాట. ఇది ఫోటోలు అని మీకు అనిపించవచ్చు, ఇది దేవుడి దగ్గర నాకు అటెండెన్స్ అన్నమాట. వేయించుకొని వచ్చేసాను అనమాట. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.